నేను కనిపించకపోతే కనిపించలేదన్న బాధ. తీరా ఇప్పుడు నేనెదురుగా ఉంటే కోపాలు, మూతి బిగింపులు. మరెలా? ఆమె చేతినందుకుని తన పెదవులు కాంచుకున్నాడు. నేను స్వంతం చేసుకోవటానికి ఇంకా 2 రోజులాగాలి. శాంతి, పెళ్ళైన తర్వాత మల్లెపూల పల్లకిలో ఊరేగుదామా? ఎందుకు? మేమిద్దరం భార్యాభర్తలమయ్యామని ఊరంతా చాటుకోవటానికా? అంది శాంతి నవ్వుతూ. ఊరేగింపులు, అలకపాన్పులు నీకిష్టం లేదా? నాకు చాలా ఇష్టం శాంతి. అమెరికాలో చదివొచ్చారు. మీ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. ఎందుకు? లేకపోతే ఏమిటండి? ఈ రోజుల్లో కూడా ఊరేగింపులు, అలకపాన్పులు. ఏ రోజైనా ఒకటే శాంతి. పెళ్ళి అనేది ఎవరికైనా జీవితంలో ఒకేసారి జరిగే వేడుక. జీవితం అంతా అతి పదిలంగా గుండెల్లో దాచుకునే మధురానుభూతి. అందుకే మన పూర్వీకులు వివాహ తంతుతో ఎన్నో వేడుకలు, మరెన్నో ఆచారాలు జరిపేవాళ్ళు. ఆలోచిస్తే నాకన్నీ మన పూర్వీకుల పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లే నచ్చుతాయి. పూల పల్లకిలో పెళ్లి రోజు కూర్చోగలం కానీ ఇంకెప్పుడైనా కూర్చోగలమా? మన పెళ్లి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం జరగాలనుకుంటున్నాను.